ఖమ్మం జిల్లాలోని ఆలయాల్లో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే భక్తులు దేవాలయాల్లో కిటకిటలాడుతున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ టెంపుల్కు ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది నూతన సంవత్సరంలో భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చి ఇక్కడ భక్తులు దేవుణ్ణి కోరుకుంటే వాళ్ళ కళలు నెరవేరుతాయని కూడా నమ్మకం ఉంది. ఈ నమ్మకం నేపథ్యంలోనే ప్రతి ఏడాది కూడా వేల మంది కూడా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి రావడం, అదేవిధంగా భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గత ఏడాది జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటూ ఈ ఏడాదికి సంబంధించినటువంటి లక్ష్యాలను నెరవేర్చుకుంటూ మొత్తం టార్గెట్ లక్ష్యాలను పెట్టుకుంటూ కూడా పూర్తిగా భక్తులు తమ కోరికలు తీర్చుకునే విధంగా భగవంతుడిని వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దేవాలయాల్లో భక్తులు మొత్తం కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ అంటే ప్రతి దేవాలయాల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో భక్తులు మొత్తం కూడా క్యూ లైన్ లో పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి కూడా దేవాలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎవరైతే దర్శించుకుంటారో వారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున కొత్త సంవత్సరం సందర్భంగా వస్తారు అని అడిగి తెలుసుకునేందుకు మనతో ప్రధాన అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ప్రతి ఏడాది వేల మంది నూతన సంవత్సరం సందర్భంగా వస్తుంటారు. ప్రత్యేకత ఏంటి అసలు? మన ఖమ్మం పట్టణంలో కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ వ్యక్తంగా స్వామి ఇక్కడ కొండలో నిలవై ఉన్నారు. ఈ స్తంభాద్రి కొండ పేరు మీదనే ఖమ్మం ఏర్పడింది. ఖమ్మం పట్టణంలో ఉండే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలనే యొక్క భక్తుల యొక్క మనోభీష్టాలు నెరవేరాలని వారి యొక్క నమ్మకంతో ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి ఆనవాయితీగా కుటుంబ సమేతంగా వచ్చి వారు దర్శనం చేసుకుని వెళ్తారు. ఇటువంటి వచ్చిన వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు ఈవో గారి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం వచ్చిన వాళ్ళందరూ కూడా ఇబ్బందులు లేకుండా సగిన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఉదయం సాయంత్రం కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. వచ్చిన వారందరూ కూడా ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మార్గళి పర్వదినం వైష్ణవాలయాల్లో కార్తీక మాసం శివాలయాల్లో ఎట్లనో మార్గళి మాసం ఈ వైష్ణవాలయాల్లో విశేషంగా ఉంటుంది. ఈ రోజు అది కూడా కలిసి రావడం, ఈ నెలలో కలిసి రావడం చాలా విశేషంగా భక్తులు భావిస్తారు. కాబట్టి విష్ణు ఆలయ దర్శనం చేసుకుంటే ముక్తి కలుగుతుందనే నమ్మకంతో భక్తులు ఎర్ర సంఖ్యలో రావడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. మొత్తంగా చూసుకుంటే మనం చూడొచ్చు, భక్తులు మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా దేవాలయాల్లో పూజల కోసం వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖమ్మం మెట్ట నుంచి ఖమ్మం అయింది. మరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఖమ్మం జిల్లాలోనే ఎంత గొప్పగా అయినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా కోరుకొని మురుపు గడినట్టయితే ఇక్కడ బ్రహ్మాండంగా స్వామి ఆశీస్సులతో అన్ని కూడా సక్రమంగా నెరవేరుస్తూ ఉంటాయి. నూతన సంవత్సరానికి సంబంధించి తమ కోరికలు ఫలించేలా తమ లక్ష్యాన్ని చేరుకునే విధంగా భగవంతుడిని కోరుకుంటూ ప్రజలు పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ ఖమ్మం.